హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే మనం ఎండుమిర్చితో పప్పు చేసుకున్నాం. దీనికోసం మనం కందిపప్పు 300 గ్రాములు, టమాటాలు 2, ఎండుమిర్చి 10-12, మెంతులు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, రాళ్ళుప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం కందిపప్పును బాగా కడిగి పెట్టుకోవాలి. ఈ పప్పు వంటరాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని వాటర్ పోసుకొని ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకొని ఇప్పుడు మనం సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే కందిపప్పు చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మనం కందిపప్పును పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది పప్పు. ఇప్పుడు మనం దీనికోసం తాలింపు పెట్టుకున్నాం. పెనం తీసుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చిటపట్లాడాక కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడాక 2 ఎండుమిర్చి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న తాలింపును పప్పులో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే ఎండుమిర్చి పప్పు రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రాగి పిండి సంగటిలో కానీ, చపాతీలో కానీ, అన్నంలో కానీ, దేంట్లో అయినా చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.